అండి ఈరోజు రెసిపీ వచ్చి మేక తలకాయ అండి. మేక తలకాయ మాంసం ఎలా వండుకోవాలో చూపిస్తానండి. తలకాయ మాంసం చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. తలకాయ మాంసం తినడం వల్ల మంచి యూజెస్ కూడా ఉంటాయండి. జలుబు దగ్గు అలాంటివి ఏం రానివ్వదండి. ఈ సీజన్లో చాలా బాగుంటుందండి తలకాయ మాంసం. ఓకే, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదాం. తలకాయ మాంసాన్ని పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. మంచిగా కడిగి పెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది రాదండి. మనము వండేటప్పుడు అసలు తలకాయ మాంసం స్మెల్లే రాదండి. ఇలా ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుందండి. కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని కుక్కర్లో పెట్టుకుంటున్నామండి. కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముక్క అంతటికి ఉప్పు పడుతుందని నేనైతే ఉప్పు అలానే వేసేస్తానండి. ఫస్ట్నే కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి కలుపుకోవాలండి దాన్ని మంచిగా. అలా మొత్తం కలుపుకున్నాక టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ వాటర్ వేస్తే చాలండి. ఆ గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి. నేనుదండి ఇప్పుడు విజిల్ పెట్టి గ్యాస్ ఆన్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఏమో కొంచెం చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలండి. అది కడిగి నానపెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ మసాలా అండి. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ధనియాలు, ఒక పువ్వు, చెక్క, యాలక్కాయలు 2 తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ 3 విజిల్స్ వచ్చాక నేను ఓపెన్ చేస్తున్నానండి. కుక్కర్ మూత అనేది చాలా మెత్తగా ఉడికిపోద్దండి. అదే ముద్ర తలకాయ అయితే ఒక 5 విజిల్స్ అయినా 4 విజిల్స్ అయినా పెట్టుకోండి. ఇదైతే నేత తలకాయ మాంసమేనండి. నేను 1 కేజీ మాంసం తీసుకున్నానండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మనం ఈ ఉడికించిన మాంసం అనేది ఉంది కదండి, అది ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. నేను మేక తలకాయ మాంసాన్ని వేసి ఫ్రై చేయడానికి వేస్తున్నానండి. నాకు ఆల్మోస్ట్ 75%, 80% కుక్కర్లోనే ఉడికిపోయిందండి ఈ మాంసం అనేది. చూడండి, చూపిస్తున్నాను. చాలా నీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలా మనము మిక్సీ వేసింది ఉంది కదండి, అది యాడ్ చేసుకుంటున్నానండి. మసాలా మాంసానికి మొత్తం పట్టేటట్లు కలుపుకోవాలండి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలండి. దీనికైతే కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి, మీరు చూసి యాడ్ చేసుకోండి. ఈ కారం, ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేటట్లు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ మంచిగా అయిపోయింది కదండి, దగ్గర అయిపోయింది. ఇప్పుడు నేనేమో నానపెట్టుకున్న పులుపుని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం కుక్కర్లో విజిల్ పెట్టాం కదండి, ఆ వాటర్ కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తానండి. ఆ వాటర్ అయితే మాత్రం పడేయొద్దు, యాడ్ చేసుకోండి. మనం గ్రేవీకి ఎంత అయితే సరిపోద్దో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే అది కొంచెం థిక్గానే అనిపించింది కనుక నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయలేవో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చాలేదా అనిపిస్తే యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఉప్పు తక్కువైందండి, నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, నేనైతే గ్రేవీతోనే దించుతున్నానండి.
ఇలా అయితే ఉడికిపోయినట్లేనండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే అండి, ఎంతో టేస్టీ అయినా మేక తలకాయ మాంసం రెడీ అయిపోయిందండి. ఇదేంటంటే ఈ కర్రీ చల్లగా అయ్యాక థిక్గా అయిపోద్దండి, కొంచెం వాటర్ ఉండేటట్లే దింపుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.